Yes? What's the time now? You have more time right now. అప్పుడే రాసేసావా? Yes, miss. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసావా? రాసేసాను. ఓకే, యూ కెన్ గో. అయ్యో. నా షూ, షూ, షూ. అయ్యో, షూ. షూ, షూ కనిపించట్లేదు. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నా షూ కాలువలో పడి ఇరుక్కుపోయింది. మా అన్నయ్యకి స్కూల్ టైం అవుతుంది. ఉండమ్మా చూస్తాను. అవును, లోపల ఇరుక్కుపోయింది. సరే సరే, ఏడవకు, నేను తీస్తాను. అరే అదిగో వెళ్ళిపోతాం చూడు, పరిగెత్తు. ఏ ఇడుమా, ఆ షూ బయట తీసివు. అలాగే బాయ్. సారా తొందరగా రా, తొందరగా రా. ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు ఇంత లేటు? షూ ఎందుకు తేమగా ఉంది? ఇక మీదటి ఈ షూ నేను వేసుకుని వెళ్ళను. ఎందుకు తేమగా ఉంది? దాని ముందు చెప్పు. కాలువలో పడిపోయింది. ఇలా తేమగా ఉంటే స్కూల్కి ఎలా వెళ్ళను నేను? నీ షూ నాకెంతో పెద్దగా ఉన్నాయి. నేను పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు జారిపోయి కాలువలో పడింది. నన్నేం చేయమంటావు? నువ్వు అబద్ధం చెబుతున్నావు. తప్పు నీదే కదా. నా షూ పోగొట్టింది నువ్వు. పోగొట్టిన షూని మర్యాదగా కనిపెట్టు, లేదంటే నేను నాన్నతో తప్పకుండా చెప్పేస్తాను. వెళ్ళి చెప్పు. నాన్నతో చెప్తే మన ఇద్దరిని కొడతారు. ముందే తీసాము, మళ్ళీ వెళ్ళి చెప్తే మళ్ళీ కొడతారు. కొత్త షూ కొనడానికి నాన్న దగ్గర డబ్బులు లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్తే నాన్న అప్పే తీస్తారు. నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తే ఏం జరుగుతుందని నీకే తెలుసు. అర్థం చేసుకో. స్టాప్. గెట్ డౌన్. ఎందుకింత లేటు? సార్ మా ఇల్లు చాలా దూరం. వచ్చేటప్పుడు ఆడుకుంటూ వచ్చావా? లేదు సార్. నిన్న కూడా నువ్వు లేటుగానేగా వచ్చావు. ఈసారి లేటుగా వస్తే బయటికి పంపించేస్తాను. షూర్ సార్. నీ షూ ఏంటి తడిసిపోయింది? వచ్చే దారిలో డ్రైనేజ్లో పడిపోయాను సార్. కానీ నీ ప్యాంటు తడిసిపోలేదే. డ్రైనేజ్ల లోతు తక్కువ సార్. సాక్స్ తడవకుండా ఉంది. అబద్ధాలాడుతున్నావా? లేదు సార్. ఇంకెప్పుడు లేటుగా రాకో, లేకపోతే యాక్షన్ తీసుకుంటాను. సరే సరే తీసుకో, క్లాస్కెళ్ళు. థ్యాంక్ యూ సార్. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ అక్క కోకిల లేటుగా వచ్చాడు సార్. సైలెన్స్. మే కమ్ ఇన్ సార్. కమ్ ఇన్. థ్యాంక్ యూ సార్. లిసన్, అక్కా కోకిలంటే
నవ్వే విషయం కాదు. అది ఒక అక్కా చెల్లెల కథ. కావేరీ డెల్టా ప్రదేశంలో ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన కథ అని చెప్తున్నారు. అప్పుడు ఆషాఢమాసంలో కావేరీ నదిలో నీరు పొంగి ప్రవహిస్తుంది. అలాంటప్పుడు ఒక అక్కా చెల్లెళ్ళు స్నానానికి వెళ్లారంట. హఠాత్తుగా నీటి ప్రవాహం ఎక్కువయ్యి అక్క కొట్టుకుపోయింది. చెల్లేమో అక్కా అక్కా అని అరుస్తూ అన్ని చోట్ల వెతుకుతూనే ఉంది. అక్క మాత్రం కంటపడలేదు. మరుజన్మలో ఆ చెల్లి కోకిలిగా పుట్టి ప్రతి సంవత్సరం కావేరీలో నీళ్లు వచ్చేటప్పుడు అక్కా అక్కా అని వాళ్ళక్కని వెతుకుతూ ఉంటుందట. ఇప్పటికీ తెల్లవారుజామున ఆ చెల్లి కోయిల అక్కా అక్కా అని పిలవడం వినిపిస్తుంది. ఎన్నో ఏళ్ల క్రితం జరిగింది అని చెప్పబడే ఈ కథ అక్కా చెల్లెలు ప్రేమను చాటి చెప్పే ఒక మంచి సిస్టర్హుడ్ స్టోరీ. డియర్ స్టూడెంట్స్, మిడ్ టర్మ్ ఎగ్జామ్స్లో ఎవరెవరు ఎన్నెన్ని మార్కులు తెచ్చుకున్నారో చూద్దామా? ముందుగా టాప్ 3 మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్ ఎవరో చెప్తాను, ఓకేనా? 3rd మార్క్ శ్రీ ఉదయ 95. 2nd మార్క్ రితేష్ 97. 1st మార్క్ Yes. ఎప్పట్లాగే ఈసారి కూడా దేవానే ఫస్ట్ 99 మార్క్స్. ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్. దేవాలాగా అందరూ బాగా చదువుకుని మంచి మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలి. చదివితే కళ్ళు లాగా నెత్తికెక్కుతాయి. ఓరా సైలెన్స్. సారా 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 ఆగు. సారా, సామాన్లు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మా అమ్మ పలహారాలు ఇచ్చింది, పాత్రల్ని తిరిగి ఇవ్వడానికి వెళ్తున్నా. నీకింకా కోపం పోలేదా? బాగుంది కదా, నువ్వే తీసుకో. ఎవరిది? నేను ఫస్ట్ మార్క్ తీసిన దానికి సార్ నాకు ఇచ్చారు. సూపర్ గా రాస్తుంది, నువ్వే తీసుకో. థ్యాంక్స్ అన్నయ్య. అమ్మ నాన్నతో నేను షూ గురించి ఏం చెప్పలేదు. నువ్వు చెప్పవని నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు నా చెల్లెలు. పోయి ఇచ్చేసి తొందరగా వచ్చే.